నమస్కారం. నెక్స్ట్ టీజీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంతరాలు కలిగేందుకు ప్రయత్నించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించి వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. లెక్కింపు సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉండాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీ మార్గదర్శకాలను పాటించాలని నిర్దేశించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ప్రతి ఈవీఎం కు సీల్ వేసి భద్రపరచాలి. ఫలితాల ప్రకటనకు సంబంధించి ఫామ్ 21C, 21E కౌంటింగ్ మరుసటి రోజే కేంద్ర ఎన్నికల సంఘానికి అందేలా చూడాలి. ఇండెక్స్ కార్డుల్లో తప్పులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా ఆ కార్డును పూరించాలని సీఈఓ వెల్లడించారు. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో 7 సెగ్మెంట్స్ ఉంటాయి. 7 సెగ్మెంట్స్లో అన్ని చోట్ల candidate cannot be present or election agent cannot be present. So remaining places అన్ని చోట్ల వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్ ఆర్ఓ టేబుల్ కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఉంటారు. వెరెవర్ దే ఆర్ ప్రెజెంట్, వాళ్ళు ఎక్కడ ప్రెజెంట్ ఉంటారో అక్కడ బయట ఉంటారు. ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీ కెన్ కమ్ అండ్ సిట్ ఇన్ దేర్. ఇన్సైడ్ హాల్ కౌంటింగ్ హాల్ లోపల వెళ్ళడానికి అవకాశం ఓన్లీ కౌంటింగ్ స్టాఫ్, candidate or otherwise election agent or their RO table agent or ECI ద్వారా పర్మిషన్ ఇచ్చిన పర్సన్. దాంట్లో ప్రెస్ పర్సన్స్ కూడా ఉంటారు. అంటే ప్రెస్కి మీడియాకి సెపరేట్గా మీడియా రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి కౌంటింగ్ సెంటర్లో. వాళ్ళ సంబంధించి అందరికీ పాస్ కూడా ఇప్పుడు వరకు ఇవ్వడం జరిగింది. They can come inside, stay there in the media room. There all the collectors have been told to provide the facilities related to internet, to computers, message kosam, email facility, printers, xerox copy andi airport cheyadam jarugutundi. దీంతో పాటు దే కెన్ బ్రింగ్ దేర్ మొబైల్ ఫోన్. కొన్ని ఇంతకుముందు కొంతమంది ప్రశ్నలు అడిగారు. సో మొబైల్ ఫోన్ ఆల్సో దే కెన్ బ్రింగ్ అప్ టు ద మీడియా సెంటర్ అండ్ కీప్ ఇట్ దేర్. అప్పుడు వాళ్ళకి ఏమైనా కావాల్సింటే ఇన్ఫర్మేషన్ పంపించాలంటే దే కెన్ యూజ్ ద మీడియా, యూ కెన్ యూజ్ దేర్ మొబైల్ ఫోన్. బట్ ఫ్రమ్ దేర్ అక్కడి నుంచి కౌంటింగ్ హాల్లోకి వాళ్ళు దే కెనాట్ గో ఆన్ దేర్ ఓన్. వాళ్ళని అక్కడ నోడల్ ఆఫీసర్ ద్వారా లేకపోతే అక్కడ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ హూఎవర్ ఈస్ ద కన్సర్న్ ఇన్ఛార్జ్ పర్సన్ వాళ్ళు గ్రూప్స్లో తీసుకువెళ్ళి దే విల్ బ్రింగ్ దెమ్ టు ద కౌంటింగ్ హాల్. అక్కడ కెమెరా కూడా తీసుకువెళ్ళచ్చు. కానీ దే విల్ పుట్ సమ్ బౌండరీ. అక్కడి వరకు వచ్చేసి ఫోటో తీసుకోవచ్చు, వీడియో కూడా తీసుకోవచ్చు. అండ్ దెన్ కొంతసేపు అక్కడ ఉండి దే విల్ బి ఎస్కార్టెడ్ బ్యాక్ టు ద మీడియా సెంటర్. సో ఎవ్రీ నవ్ అండ్ దెన్ డిస్ట్రిక్ట్ కలెక్ట్ డిఈఓ తర్వాత ఆర్ఓ డిసైడ్ చేసి టైం ఇచ్చిన దీని ప్రకారం తీసుకువెళ్తారు. అక్కడ వాళ్ళు ఫోటో వీడియో తీసుకోవచ్చు, బ్యాక్ రావచ్చు. బట్ దే ఆర్ అడ్వైజ్ టు స్టే ఇన్ ద మీడియా సెంటర్ మోస్ట్లీ. అటు ఇటు I advise not to move to around. ఎన్నికల్లో డ్రామాలు ఆడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడు. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారు కాబట్టి మన వాళ్ళు ఎక్కడ సంయమనం కోల్పోవద్దని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. కాగా ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జూమ్ మీటింగ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ఎన్నికల్లో నిబంధనల ప్రకారం మనకు రావాల్సిన ప్రతి ఓటు వచ్చేలా చూడాలి. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారు. ఎక్కడ సంయమనం కోల్పోవద్దు. ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ పై ఉన్న అధికారి సంతకం విషయంలో అనుమానం ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. ప్రత్యర్థులు రెచ్చగొట్టి మీ ఫోకస్ ను దెబ్బతీసేలా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. సరైన సమయంలో మనం ఆ తర్వాత ఎన్నన్నా లాభం లేదు. ఆ సమయంలోనే దాన్ని పాయింట్ రైజ్ చేసి ఆర్ఓ దృష్టికి కానీ తర్వాత కమిషన్ దృష్టికి అవసరమైతే పైకి ఎస్కలేట్ చేసి తీసుకెళ్ళడం అనేది ఎంత అవసరం. దానికంటే ముఖ్యంగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో కౌంటింగ్ ఏజెంట్లు అనే వాళ్లకు ఈక్వల్ ఇంపార్టెన్స్, ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే ఫలితాలు అనేవి కరెక్ట్గా బయటకు వస్తాయి. ఇది దాని స్పిరిట్. ఏదైతే ప్రజాస్వామ్యంలో మనం ఎక్స్పెక్ట్ చేసే ఇది రిజల్ట్ అనేది జెన్యూన్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి. ప్రజలు ఏమి ఓటు ఇచ్చారో, ఎవరికి బ్లెస్సింగ్స్ ఇచ్చారో అవే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పోటీ ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు
అందులోనూ మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యర్థులు ఏ రకమైన దీనికైనా పోయి ఎలాంటి కుట్రలకైనా పాల్పడి వాళ్ళ దీనికి తగినట్టు మలుచుకోవడానికి వ్యవస్థల్లో కూడా చొరబడి చేసే అలవాటున్న ప్రత్యర్థులు మనం ఇక్కడ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాతావరణం కూడా కొంచెం ఇదిగా ఉన్నందువల్ల మనం మోర్ అలర్ట్ గా ఉండాలని చెప్తున్నాం. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టిస్తూ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని సింహభాగం మీడియా సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. సంక్షేమ అభివృద్ధి పథకాలు సుపరిపాలనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన విప్లవాత్మక మార్పులకు జనం జై కొట్టారని స్పష్టం చేశారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి కంటే మహిళలు 12% అధికంగా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసి ఫ్యాన్ ప్రభంజనం సృష్టించడానికి దోహదం చేశారని ఆరా చాణక్య సంస్థలు తేల్చాయి. జాతీయ రాష్ట్ర మీడియా సర్వే సంస్థలు సెఫాలజిస్టులు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ పోస్ట్ పోల్స్ సర్వేలను క్రోడీకరించి శనివారం ఫలితాలను వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆరా సంస్థ అధినేత మస్తాన్ నిర్వహించే సర్వే ఎగ్జిట్ పోల్స్ కు అత్యంత విశ్వసనీయత ఉంది. గతేడాది ఆఖరులో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, కామారెడ్డిలో అప్పటి సీఎం కేసీఆర్ ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డిలు ఇద్దరు ఓడిపోతారని, బీజేపీ అభ్యర్థి కె వెంకటరమణారెడ్డి విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్ పోస్ట్ పోల్ సర్వేలో బల్లగుద్ది చెప్పారు. ఎన్నికల ఫలితాల్లో అదే వెల్లడైంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ పోస్ట్ పోల్స్ సర్వేను ఆరా మస్తాన్ విస్తృత స్థాయిలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ మరొకసారి అధికారంలోకి రానుందని ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ఆరా స్పష్టం చేసింది. ఆ సంస్థ ఎండీ షేక్ మస్తాన్ తన స్వగ్రామం పల్నాడు జిల్లా చిలుకలూరుపేట మండలం మద్దిరాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అంచనాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో 49.41% ఓట్లతో వైఎస్ఆర్సీపీ 94 నుంచి 104 ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందే అవకాశం ఉందని తెలిపింది. టీడీపీ బీజేపీ జనసేన కూటమి 47.55% ఓటు షేరుతో 71 నుంచి 81 ఎమ్మెల్యే స్థానాలు పొంది ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర పార్టీలకు ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదని తెలిపారు. ఇతరులకు 3% ఓట్లు పడవచ్చని అన్నారు. లోక్సభ ఫలితాలలో వైఎస్ఆర్సీపీ 13 నుంచి 15 ఎంపీ స్థానాలు, టీడీపీ కూటమి 10 నుంచి 12 స్థానాలు పొందే అవకాశం ఉందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సాధించింది. ఈ విధంగా తనకున్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ కొత్తగా బీసీలలో ఓటు బ్యాంకుని చేర్చడం ద్వారా, మహిళల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. ఇతర పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు 3.04% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి. సుమారుగా 2% ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా 20-25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. అలాగే పార్లమెంటు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో 48.29% ఓట్లను సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుండి 15 పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం కూటమి 47.68 ఓట్ల శాతాన్ని సాధించి 10 నుండి 12 పార్లమెంటు స్థానాల్ని గెలవనున్నది. 4.03% ఓట్లు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించినాయి. ఏ పార్టీ కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు లభించేటువంటి అవకాశం లేదు. కడప పార్లమెంటు నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు. వారికి అక్కడ డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు. ఆవిడ సుమారు 12% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సుమారుగా 3% ఓట్లు పార్లమెంటు స్థానాల్లో చీల్చిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలసినటువంటి మరో 3 స్థానాల్ని కోల్పోబోతా ఉంది. అయినప్పటికీ ఎన్డీఏ కూటమి కంటే కూడా 2-3 పార్లమెంటు స్థానాలను అధికంగా సాధించబోతా ఉంది. సుమారుగా 13 నుండి 15 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 10 నుండి 12 స్థానాలు టీడీపీ కూటమి సాధించబోతా ఉంది. సో ఈ విధంగా
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగినటువంటి హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ 4వ తేదీన ఉండబోతా ఉన్నాయి. జూన్ 4వ తేదీన మా ఈ ఆరా సంస్థ వైపు నుండి ప్రకటించినటువంటి పోస్ట్ పోలు నిజం కావాలని పోస్టల్ బ్యాలెట్ పై సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటానికి దిగింది. ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వుల్ని సుప్రీంలో సవాలు చేసింది. అధికారిక సీల్ హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్ తో ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వుల్ని వైఎస్ఆర్సీపీ సవాల్ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ నిబంధనలే కొనసాగించాలని వైఎస్ఆర్సీపీ పోస్టల్ బ్యాలెట్ పై హైకోర్టు ఉత్తర్వుల్ని కొట్టివేయాలని పిటిషన్ వేసింది. కేవలం ఏపీలోని ఇలాంటి ఉత్తర్వుల్ని ఇవ్వటాన్ని వైఎస్ఆర్సీపీ ప్రశ్నించింది. కాగా పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫార్మ్స్ పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి పేరు హోదా సీల్ లేకపోయినా కూడా వాటిని ఆమోదించాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులని సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు పరిష్కరించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో అభ్యంతరాలు ఉంటే వాటిని ప్రస్తావించేందుకు ప్రత్యామ్నాయ వేదికలున్నాయని పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు సంయమనంతో పనిచేయాలని ప్రశంసించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు 3 పార్టీల నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారని తెలిపారు. ఈ మేరకు కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు పురంధేశ్వరి, అరుణ్ సింగ్, జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై నేతలకు పలు సూచనలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని రాష్ట్రంలో కూటమి విజయంపైనే మొగ్గు చూపాయి. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఓటమి భయంతో కౌంటింగ్ పై వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికీ ఆ పార్టీ తమ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై ఈసీ ఇచ్చిన ఆదేశాలపైన కోర్టుకు వెళ్లి కొర్రీలు పెట్టేందుకు యత్నించింది. కౌంటింగ్ రోజు కూడా అనేక అక్రమాలు, దాడులకు తెగబడే అవకాశం ఉంది. కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గుంటూరు కొత్తపేట హనుమాన్ చౌక్ శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం శ్రీ హనుమాన్ దీక్ష సమాజం ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఆదివారం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. శ్రీ హనుమాన్ దీక్ష సమాజం ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా శ్రీ హనుమాన్ దీక్ష సమాజం గౌరవ అధ్యక్షులు తిరువల్లూరి వెంకట సుబ్బారావు మాట్లాడారు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నామని వివరించారు. హనుమాన్ దీక్ష సమాజం స్థాపించి 37 సంవత్సరాలు అయింది. అందుకు తదనుగుణంగా మేము దాదాపు 40 రోజుల నుంచి స్వామివారికి భక్తుల, మిత్రుల సహాయ సహకారాలతోటి విగ్రహ కార్యక్రమం ప్రారంభించాము. అవన్నీ కూడా మొన్నటితో కంప్లీట్ అయిపోయింది. నిన్న ఘటాభిషేకము, నిన్న రాత్రి కళ్యాణం కూడా జరిగింది. ఈ రోజున మిత్రులు మా దీక్షాసమ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సుకుమార్ ఆధ్వర్యంలో అన్నదానం కూడా చాలా చక్కగా జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం పడుతున్నారు. ఈ ఉత్సవాల్లో ఈరోజు ఈ స్వామివారి మణిచుత్తు పూర్ణాహుతితోటి ఈ కార్యక్రమాలు మేము ఏవైతే కార్యక్రమాలు చేపట్టామో హనుమాన్ దీక్షా సమాజం తరఫున, అది దేవస్థానం తరఫున అన్ని కార్యక్రమాలు కూడా స్వామివారి అనుగ్రహంతో పరిపూర్ణంగా సమాప్తమని తెలియజేస్తున్నాము. అందరూ కూడా ఈ ఉత్సవాల్లో కూడా విరివిగా భక్తులు పాల్గొన్నారు. ఈ ఉత్సవం జయప్రదం చేశారు. అందుకు ఈ ఉన్నటువంటి ప్రజలందరికీ ప్లస్ ఆలయ పాలక దేవాలయ సిబ్బందికి, అర్చక సిబ్బందికి, మా హనుమాన్ దీక్షా సమాజం మిత్ర సముద్వయాలకి ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి భక్తులందరికీ, మా దీక్షా సమాజం వారికి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై హనుమాన్, జై హనుమాన్. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా మేము చేపట్టే ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని, అదేవిధంగా మమ్మల్ని ఆదరిస్తారని, ఆయా కార్యక్రమాలు పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామి వారి కృపా కటాక్షలకి పాత్రలు విశ్వసిస్తున్నాము. జై హనుమాన్, జై జై. చిరంజీవి అభిమాన సంఘం నాయకులుగా, ప్రముఖ విద్యావేత్తగా, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కో చైర్మన్ గా ఉన్న మేకల రవీంద్రబాబు జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్ష పదవి రేసులో ఉన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉన్న మేకల రవీంద్రబాబు ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. అనంతరం జనసేన పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ 2019-2024 ఎన్నికల్లో ఆ పార్టీ పక్షాన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అదీకాక గుంటూరు నగరంలో విస్తృతమైన పరిచయాలు ఉన్న వ్యక్తిగా మేకల రవీంద్రబాబుకు పేరు ఉంది.
ఉంది. పలు సేవా సామాజిక కార్యక్రమాలు ఆయన ముందుండి నడిపించారు. జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్ష పదవి ఎంపిక విషయంలో తన పేరు పరిశీలించాలంటూ మేకల రవీంద్రబాబు తమ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆదివారం జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుకు తన ప్రొఫైల్ అందజేశారు. ఈ సందర్భంగా మేకల రవీంద్రబాబు మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్ష పదవికి తనను ఎంపిక చేస్తే పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తారని వెల్లడించారు. జనసేన జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చి జిల్లా అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు శ్రీ గాదె వెంకటేశ్వర గారిని కలవడం జరిగింది. నా పేరు మేకల రవీంద్రబాబు. నేను జనసేన పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. గత 30 ఏళ్ళుగా చిరంజీవి గారి ఆశీస్సులతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ సెయింట్ లారెన్స్ విద్యా సంస్థ అనే స్కూల్ కరస్పాండెంట్గా పనిచేస్తూ ప్రైవేట్ స్కూల్స్కి గత 25-30 ఇయర్స్గా నేను సేవలు అందిస్తున్నాను. ఒక జిల్లా కార్యదర్శిగా చేశాను, ఒక రాష్ట్ర కార్యదర్శిగా చేశాను, ఉపాధ్యక్షులుగా చేశాను. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 10,000 స్కూల్స్కి కో చైర్మన్గా నేను స్టేట్ కౌన్సిల్ కో చైర్మన్గా ఉన్నాను ప్రైవేట్ స్కూల్స్కి. అలాగే అఖిల భారత చిరంజీవితో స్వామినాయుడు గారు ఆధ్వర్యంలో ఆయన ఆదేశానుసారం అనేక సామాజిక సేవాక్రమం చేస్తూ గుంటూరులో జిల్లా వ్యాప్తంగా రాష్ట్రం పేరుగాంచిన విషయం చాలామందికి తెలుసు. గుంటూరులో మేధావులకి విద్యావేత్తలకి నేను చాలా సుపరిచితుడిని. మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా చాలా పెద్ద పేరు నాకు ఆయన ద్వారా వచ్చింది, చిరంజీవి గారి ద్వారా. అలాగే నా కుటుంబం అంతా కూడా చిరంజీవి గారి ఫ్యామిలీకి ఆయన సేవలకు అంకితమయ్యాం మేమందరం కూడాను. ఈరోజు నేను జనసేన పార్టీకి గత 10 ఏళ్ళుగా ఆయన కండక్ట్ చేసినటువంటి అనేక పబ్లిక్ మీటింగ్స్కి హాజరవుతూ నేను పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఆయన యొక్క భావోద్వేగాలకి నేను ఎంతో ఆత్మీయునై ఆయనకి పార్టీకి ఆయన గెలుపుకి నేను కృషి చేస్తూ ఉన్నానని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 2024 పార్టీ ఎలక్షన్స్లో కూడా నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఇక్కడ తూర్పు నియోజకవర్గం నజీర్ గారి గెలుపుపై కష్టపడ్డాను. అలాగే పిఠాపురం కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఒక గెలుపు కోసం స్వామినాయుడు గారితో నేను పనిచేశాను. మా అభిమాన సంఘానికి నాయకుడైన నాగబాబు గారి ఆశీస్సులతో నేను ఈరోజు ముందుకు వచ్చి గుంటూరు నగర అధ్యక్ష పదవికి నా యొక్క అప్లికేషన్ని సమర్పించడం జరిగింది శ్రీ గాదె వెంకటేశ్వరరావు గారికి. నాతోటితో పాటు అభిమానులు చాలామంది నాతో ఉన్నారు, మెగా అభిమానులు. అలాగే స్కూల్ డైరెక్టర్స్ ఈరోజు నాతో పాటు సుమారుగా ఒక 20 మంది ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్స్ వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడాను నాకు మద్దతు తెలుపుటకే వచ్చారు. జనసేన పార్టీకి వాళ్ళు కూడా వాళ్ళ గెలుపు కోసం వాళ్ళు కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్గా కృషి చేసినటువంటి విషయం. కాబట్టి మా ప్రైవేట్ స్కూల్ సమస్యలు కానీ, అట్లాగే సామాజిక సమస్యలు కానీ, అలాగే పేద బడుగు బలహీన వర్గ సేవ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. కాబట్టి శ్రీ గాదె వెంకటేశ్వర గారు, నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ నాగబాబు గారు, ఇంకా పెద్దలందరూ ఆశీస్సులతో నేను ఈ నగరాధ్యక్ష పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను. నైరుతి రుతుపవనాలు శరవేగంగా కదులుతూ ఉన్నాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని, ఏపీ అంతటా రుతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు రాయలసీమలోకి ప్రవేశించగా ఆపై క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. అనంతపురం, శ్రీ సత్యసాయి, నెల్లూరు, కడప, ఒంగోలు మీదుగా పయనిస్తాయి. అనంతరం దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్రలోకి ప్రవేశించే అవకాశం ఉన్నాయి. మరొక వైపు కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీని ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్రంలో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. గుంటూరు నల్లచెరువు మెయిన్ రోడ్డు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం 40వ వార్షిక మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వామి వారి ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తిరుమల శెట్టి శివరామకృష్ణ మాట్లాడారు. హనుమాన్ వార్షిక ఉత్సవాల గురించి వివరించారు. దేవస్థానము 40వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ స్వామివారికి ఉదయం కళ్యాణము, అన్నదానం అన్నీ జరిగినాయి. ఇవాళ సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం ఉంది. అందరూ భారీ ఎత్తున బాగా వచ్చి ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇవాళ జయంతోత్సవం సందర్భంగా ఎలాంటివి జరిగినాయి పూజా కార్యక్రమాలు? ఇవాళ పొద్దున కళ్యాణం జరిగింది స్వామివారికి. నిన్న అంకురార్పణ జరిగింది. ఇవాళ అన్నదానం జరిగింది. ఇప్పుడు ఉత్సవం జరుగుతుంది, మామూలుగా రథోత్సవం, స్వామివారి రథోత్సవం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.